ప్రభు, మీరుండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. నేనే పునరుద్ధానమును జీవము. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరియా, ప్రభు వచ్చారు, ఆయన నిన్ను పిలుస్తున్నారు. ఆ రాయిని తీసివేయండి. లాజరు, బయటికి రా. యేసుక్రీస్తు తాను కల్వరి కొండపైన పాపిష్టి మనిషి కోసం ప్రాణాన్ని ఇవ్వక మునుపు 30 రోజులు ఎక్కడెక్కడ ఆయన సంచారం చేశాడు, ఎవరెవరి జీవితాలను బాగు చేశాడు, ఏ అద్భుతాలు కనపరిచాడు. మొదట యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ లాజరు అనేటటువంటి ఒక యవనస్తుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బైబిల్లో 2 లాజర్లు ఉన్నారు. ఒక లాజర్ ఏమో మార్తా మరియా సహోదరుడు, ఆత్మీయుడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు. ఎప్పుడైతే లాజరు చచ్చిపోయాడో అక్కడ ఉన్నటువంటి మార్తకు మరియకు మిగతా వాళ్లకు ఒక ప్రశ్న వచ్చింది. లాజరుకు ఆరోగ్యం బాలేనప్పుడు యేసయ్యకు కబురు పెట్టాం కదా, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానమును పంపిరి. యేసు బేతనీ గ్రామంలో లేడు. మరి యేసు ఎక్కడున్నాడట? అది కూడా చూద్దాం రండి. 40వ వచనము 10వ అధ్యాయం. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడ ఉండెను. యోర్దాను బాప్తిసమిస్తున్నాడు చూసారా, అక్కడ ఉన్నాడు. ఆ ప్రాంతం పేరు ఏమిటి? బేత్బెరా. అక్కడ ఉన్నాడు. లాజరు రోగంతో ఉన్నాడు. ఒక వ్యక్తికి ఈ విషయాన్ని చెప్పి బేతబెరలో ఉన్నటువంటి యేసుకు త్వరగా వెళ్లి చెప్పు, మా తమ్ముడు రోగంతో బాధపడుతున్నాడని చెప్పు అని అంటే అతడు ప్రయాణం చేసి వెళ్ళాడు. సోమవారం ఉదయము ప్రయాణం చేసి ఒక రోజంతా ప్రయాణం చేసి సోమవారం సాయంత్రం కల్లా బేతబెరకు చేరుకున్నాడు. అక్కడ యేసు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తరువాత యేసుతో అంటున్నాడు, నువ్వు బహుగా ప్రేమించేటటువంటి లాజరు, మార్తా మరియా సహోదరుడు లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. ఈ విషయాన్ని నీకు చెప్పమని మార్తా మరియా నన్ను పంపించాడు అని చెప్పి చెప్పటం జరిగింది. యేసుక్రీస్తు బేతబెర అనేటటువంటి ప్రాంతం నుంచి బేతనీ గ్రామానికి నడుచుకుంటా వచ్చాడు. ఒక రోజు టైం పట్టింది. ఒకటి సోమవారం మార్తా మరియా ఇచ్చిన వార్త తీసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఒక రోజు ప్రయాణం. సాయంత్రం అయ్యేసరికి చేరుకొని యేసయ్య నువ్వు ప్రేమించే లాజరు ఆరోగ్యం బాలేదు అన్నాడు. 2 రోజులు యేసుక్రీస్తు అక్కడే ఆగిపోయాడు. ఎన్ని రోజులు చెప్పండి? 3 రోజులు. 4వ రోజు యేసుక్రీస్తు ప్రయాణమై బేతనీ గ్రామానికి వచ్చేసాడు. ఎన్ని రోజులు? 4 రోజులు. ఈ 4వ రోజు సాయంత్రం అయ్యేసరికి యేసయ్య అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు మార్తకు ఆ విషయం తెలిసి గబగబా వచ్చి, యేసయ్య నువ్వే గనుక ఇక్కడికి వచ్చేసినట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు యేసయ్య అని ఏడ్చింది. ఆ తరువాత మరియను తీసుకొచ్చింది. మరియా ఎప్పుడు ఎక్కడ మాట్లాడు చూడని కావాలంటే మరియా ఎప్పుడు ఎక్కడ మాట్లాడదు, ఎప్పుడు యేసయ్య పాదాల దగ్గరే కూర్చుంటుంది. పాదాలు పట్టుకుని ఏడ్చేసిందండి. ఈ పాదాలే గనుక ఇక్కడ ఉన్నట్లయితే ఆ తమ్ముడు బతికేవాడు. పాదాలే పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు చూసినటువంటి యేసుక్రీస్తు తట్టుకోలేకపోయాడండి. ఆయన కూడా ఏడ్చేశాడండి. ఎంత మంచివాడండి నేను ప్రకటిస్తున్న ప్రభువైన అయిన యేసుక్రీస్తు. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడ్చేవాడండి, నువ్వు సంతోషిస్తే నీతో పాటు సంతోషించేవాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు. మార్త వచ్చింది, మాటలు చెప్పిందే, ఏమీ సాధించలా. మరియ వచ్చింది, కన్నీళ్లు కార్చింది. ఆ కన్నీళ్లు చూసినటువంటి యేసు అతన్ని ఎక్కడ సమాధి చేశారు అని అడిగేశాడు. యేసు అడిగాడు, ఆ రాయి తొలగించండి అన్నాడు. అప్పుడు మరియ వచ్చి, యేసయ్య రాయి తొలగించమంటున్నావు, మా తమ్ముడు లాజరు చచ్చిపోయి 4 రోజులయ్యింది, కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉంటాడు అని చెప్పింది. బైబిల్ ఏముందో చూద్దాం రండి. 11వ అధ్యాయము 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ ఏముందంటే యేసుక్రీస్తు ప్రేమించు లాజరు, అంటే లాజరును యేసు బాగా ప్రేమించాడు. లాజర్ అంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఆ మాటకు వస్తే మార్తా అన్న, మరియ అన్న, లాజర్ అన్న, ఈ కుటుంబం అన్న యేసయ్యకు చాలా ఇష్టం. ఎందుకయ్యా అంటే ఇశ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు సేవ చేసిన కాలంలో ఆయన పడుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు. నువ్వు ఎక్కడ పడుకుంటావు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అని అంటే యేసు చెప్పిన మాట ఏంటి తెలుసా? నక్కలకు బరిలు ఉన్నాయి, పక్షులకు గూడులు ఉన్నాయి, తల దాచుకోవడానికి మనుష్య కుమారునికి స్థలము లేదు నాకు.
ఎక్కడ పడుకుంటావు, ఎక్కడ ఉంటావు అని అడుగుతున్నావు. ఉండడానికి నాకు ఎక్కడ స్థలం లేదు. ఈ మాట అంటుంది ఎవరు తెలుసా? సాక్షాత్తు ప్రపంచాన్నే నోటి మాటతో సృష్టించిన దేవుడు అంటున్నాడు, నేను సృష్టించిన ఈ భూమి మీద నాకంటూ కనీసం తలదాచుకోవడానికి చోటు నోచుకోలేదు. అంత దీనమైనటువంటి స్థితిలో ఆ రోజు యేసుక్రీస్తు సేవ చేస్తున్నాడు. అలాంటి సమయంలో బైబిల్లో చక్కని మాట ఉంది, మార్త యేసును తన ఇంట చేర్చుకొనెను. ఆత్మీయతతో మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని పాఠాలు నేర్చుకుంది. ఈ అక్క చెల్లెళ్లకు ముద్దు తమ్ముడు లాజరు ఎంతో చక్కగా ఇంటి పనిలో సహాయపడుతూ ఉన్నాడు. ఈ కుటుంబాన్ని చూసినప్పుడు యేసయ్యకు చాలా ముచ్చట అనిపించింది. వాళ్ళ ప్రేమ నిష్కపటమైన ప్రేమ కాబట్టి వాళ్ళను యేసు బహుగా ప్రేమించాడు. యేసుక్రీస్తు తిరిగి వచ్చేసాడు. మరియా కన్నీళ్లు చూశాడు. ఆ కన్నీళ్లు మాట్లాడడం విన్నాడు. వేగనుక ఉంటే ఈ పరిస్థితి చేజారిపోయేది కాదు కదా ప్రభువా. సరే నేనున్నాగా, ఇప్పుడు నేనున్నానుగా, నేను ఉన్న చోట చేజారిన పరిస్థితులు కూడా తిరిగి చేతుల్లోకి రావాల్సిందే అని చెప్పి దేవుడు ఏం చేశాడు? సమాధి దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు మరణించక ముందు 30 రోజుల్లో యేసు చేసిన ఒక అద్భుతాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అద్భుతమైన వీడియో ద్వారా చూద్దాం రండి. లెట్స్ వాచ్ దిస్. త్వరగా, సూర్యుడు అస్తమిస్తున్నాడు. యేసయ్య ఏ క్షణంలోనైనా రావచ్చు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందరి ముఖాల్లో సంతోషం, ఆయనే యేసు, ఆనందం. యేసయ్య వచ్చేశాడు. ఎందుకు దీన్ని వృధా చేస్తున్నావు? ఈ అత్తరుని 300 దేనారీలకు అమ్మి పేదలకు ఇవ్వవచ్చు కదా. ఆమెను ఒంటరిగా వదిలేయండి, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు గాని నేనెల్లప్పుడు మీతో ఉండను. ఆమె అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము చేసెను. భోజనపు బల్ల దగ్గర మరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మార్తా, ప్రభు వస్తున్నారు. గ్రామానికి దగ్గరలో ఉన్నారు. ప్రభు మీరుండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. నేనే పునరుద్ధానమును జీవము. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరియా, ప్రభు వచ్చారు. ఆయన నిన్ను పిలుస్తున్నారు. నా కుమార్తె. ప్రభు మీరు ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. యేసు కూడా ఏడ్చేశాడు. యేసు లాజరును ప్రేమించాను కదా, అతన్ని చావకుండా చేయలేడా? అతన్ని ఎక్కడ సమాధి చేశారు? నాతో రండి ప్రభు. అప్పుడందరూ లాజరును సమాధి చేసిన చోటికి వెళ్ళారు. ఆ రాయిని తీసివేయండి. ప్రభు, ఇప్పటికతను చనిపోయి 4 రోజులైంది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూసెదవని నేను నీతో చెప్పలేదా? లాజరు బయటికి రా.
చేజారిన దానిని తీసుకొచ్చి మళ్ళా చేతికి అందించగలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రైట్ ఫ్రెండ్స్, 2000 సంవత్సరాల క్రితం యేసు ఏ రీతిగా తను మరణించక 30 రోజులు బేతనీకి వచ్చి తను బహుగా ప్రేమించిన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టం కాస్త చేజారిపోయినప్పుడు, అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ఆ యేసు తాను ప్రేమను ఎంత అద్భుతంగా కనపరిచాడో, నన్ను విశ్వసించిన, నన్ను ఆధారం చేసుకున్న వారి జీవితంలో ఏది చేజారిపోదు. చేజారినట్టుగా కనిపించిన దానిని పట్టుకొని తీసుకొచ్చి మళ్ళా చేతిలో పెట్టగలిగిన మహా గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.